బర్నింగ్ టాపిక్. నేను దీప్తి వాజ్పేయి. రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం ఇది ఒకప్పటి సబ్జెక్ట్. రాజకీయాలపై సోషల్ మీడియా ప్రతాపం ఇది ఇప్పుడు ట్రెండీ టాపిక్. ఎస్, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడి దాకా సోషల్ మీడియాని డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిపోయింది. 1000 పడగలతో ఊడలు దిగిన సోషల్ మీడియా, రాజకీయాల్లో విచ్చలవిడిగా వినియోగం అవుతున్న సోషల్ మీడియా, ప్రభుత్వాలనైనా మార్చేసేంత శక్తివంతంగా కనిపిస్తున్న సోషల్ మీడియా రేపటి రోజున ఇంకెన్ని వెర్రితలలు వేస్తుందో. జెన్జీని వాటేసుకున్న సోషల్ మీడియా రేపటి రోజున కాటేయదు అన్న గ్యారంటీ ఏముంది? ఈ విశృంఖలత్వం ఏ వైపరీత్యానికి సంకేతం? ఇప్పుడు ముదిరిపోతున్న జెన్జీ పాలిటిక్స్ ముంచడానికా తేల్చడానికా? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సైబర్ థ్రెట్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న డిజిటల్ ప్రపంచం. వరల్డ్ వైడ్ వెబ్ మీద పెచ్చు మీరుతున్న సోషల్ మీడియా మీద అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెద్ద హెచ్చరిక చేశారు. రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా దేశాలన్నీ కలిసి అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్ని మ్యానిపులేట్ చేశాయని, వ్యతిరేక ప్రచారంతో తన ఓటమికి కారణమయ్యాయి అనేది ఆయన మోపిన అభియోగం. ఇందులో నిజమేంతో తెలియదు కానీ ఒక అగ్రరాజ్యపు ఎలక్షన్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసేటంతగా సైబర్ ప్రపంచం ముదిరిపోయిందా అనేదే ఇప్పుడు వరల్డ్ వైడ్ మోతెక్కిపోతున్న డిబేటబుల్ పాయింట్. సోషల్ మీడియాతో రాజకీయాలు ఎంత గట్టిగా పెనవేసుకున్నాయి. నెటిజన్స్ ఎదుట డెమోక్రసీ శీల పరీక్షను ఎదుర్కొంటోందా? ఇండియాలో అయితే ఇది ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన ఒక టైమ్లీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పిడికిట్లోనే నడవబోతున్నాయి పార్టీలన్నీ. పెద్ద పెద్ద జాతీయ పార్టీలే దిగొచ్చి నెటిజనానికే జై కొడుతోన్న తీరు దేనికి సంకేతం? రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు పరమార్థాన్ని నిర్దేశించేది జస్ట్ సోషల్ మీడియా మాత్రమేనా? దేశంలో సంప్రదాయ రాజకీయాలకు చీటీ చిరిగినట్టేనా, లేక ఆన్లైన్ పాలిటిక్స్ కి ఇంకేదైనా విరుగుడు రాబోతోందా? ఇష్టానుసారంగా అప్లోడ్ అయ్యే వీడియోలతో, ఫేక్ న్యూస్ తో లాభమా నష్టమా? రాజకీయ పార్టీలకు ఇవి మంచి రోజులా, ముంచే రోజులా? దేశ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పిన అరుదైన దృశ్యం చూశారా? నీట్ రచ్చల నుంచి బ్రేక్ త్రూ కోసం ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సిట్టింగ్ చేసిన ఆ నలుగురు, జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రులు, కాకలు తీరిన రాజకీయ యోధులు, అప్పుడే పుట్టిన పసికందు పార్టీ స్పోక్స్ పర్సన్స్ అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, ఇద్దరు 25 ఏళ్లకు అటు ఇటు ఉన్న కుర్రకారి. పక్కా ట్రెడిషనల్ పాలిటిక్స్ ఒకవైపు, నిన్ను మార్చేస్తా చూడు అని కన్ను గీటుతున్న జెన్జీ పాలిటిక్స్ ఇంకోవైపు. సిజేపీ వర్సెస్ బీజేపీ. ఎవరిని ఎవరు మారుస్తారు అన్నది అటుంచితే, 12 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీని దారికి తెచ్చుకొని ఒక సీనియర్ కేంద్ర మంత్రి రాజీనామాను సాధించుకుంది కాక్రోచ్ జనతా పార్టీ. ఆ రోజు వరకు బీజేపీ ఒక వరల్డ్ వైడ్ సెన్సేషన్. కానీ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా వాళ్ళు చేసిన రాజకీయానికి ఒకే ఒక్క ప్రధాన ముడిసరుకు మాత్రం సోషల్ మీడియాని. ఇక్కడ జరిగిన జన సమీకరణ, అక్కడ చెలరేగిన ఆందోళన అన్ని ఇన్స్టాగ్రామ్ సెంట్రిక్ గానే జరిగాయి. తర్వాత జరిగిన పరిణామాలు, ఇప్పుడు ఎంపీ కంగనా రనౌత్ చేసిన గట్టర్ పాలిటిక్స్ కామెంట్, దాని మీద దేశమంతా ముదురుతోన్న రచ్చ, అన్నింటికీ మెయిన్ సోర్స్ సామాజిక మాధ్యమేగా. లిటరల్ గా చెప్పాలంటే 2 విరుద్ధమైన భావజాలాలతో దేశం 2గా చీలిపోయింది. సోషల్ మీడియా డయాస్ మీద భీకరమైన కొట్లాట జరుగుతోంది. ఇప్పుడే ఇంత పీక్స్ లో నడుస్తున్న సోషల్ మీడియా పాలిటిక్స్ మరో 2.5 ఏళ్లలో రాబోయే జనరల్ ఎలక్షన్స్ నాటికి ఏ స్థాయికి చేరవచ్చు? ప్రజాస్వామ్యమా, ఇన్స్టా రాజ్యమా? తేల్చుకోవాల్సిన రోజులు వచ్చేసాయా? అంచనాలకు అందక మహా పొలిటికల్ పండిట్స్ బుర్రలే వేడెక్కిపోతున్నాయి. Our nation is at an inflection point. The changes in our polity, the fast-changing demography, the growing demand upon limited resources caused by rising aspirations, and the overdose of information on social media are all huge pressure points in our society. At a time like this, we have to be careful that the rule of law is in no way diminished in the way we work, in the way we live, in the way our country is run. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన ఒకే ఒక్క కామెంట్ తో కాకరేగి సడన్ గా పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. పొలిటికల్ కమ్యూనికేషన్స్ వ్యూహకర్త అభిజిత్ దీప్కే పెట్టిన
సిజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు కొన్ని రోజుల్లోనే 22 మిలియన్ల మంది ఫాలోయర్లు వచ్చారు. దశాబ్దాల చరిత్రున్న బీజేపీని కూడా క్రాస్ ఓవర్ చేసిన కాక్రోచ్ పార్టీ దేశంలో సోషల్ మీడియా సైజ్ ఎంతన్నది ప్రూవ్ చేసింది. పాలిటిక్స్ మీద సగటు నెటిజన్ కుండే కమిట్మెంట్ కూడా లెక్కలేసి చెప్పింది. తన ఒరిజినల్ టార్గెట్ ప్రైమ్ మినిస్టరే అన్నాడంటే రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేసుకోపో అని ప్రధాని మోదీనే హెచ్చరించాడంటే దేన్ని చూసుకొని సిజేపీ ఫౌండర్ అభిజిత్ కి అంత ధైర్యం? నథింగ్ బట్ దీని వెనుకున్న ఇన్స్టా సైన్యం, దాన్ని చాకచక్యంగా లైన్ లో పెట్టి నడిపిస్తున్న సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు. తను ఒక్క పిలుపునిస్తే ఎక్కడున్నా కదిలి వస్తారన్న నమ్మకమే తన్ని ఆ రేంజ్ లో రెచ్చగొడుతుందా? ఇప్పుడు ఢిల్లీని వణికించిన సిజేపీని మిగతా పొలిటికల్ స్ట్రాటజిస్టులకు పెద్దన్న పార్టీగా చెప్పుకోవచ్చు. తమ రాజకీయ వ్యూహాలకు సోషల్ మీడియాతోనే పదును పెంచుకుంటున్న కొన్ని పార్టీలకు ఇన్స్పిరేషన్ గా కూడా మారింది కాక్రోచ్ పార్టీ. కానీ ఇదంతా బాపే తప్ప బలుపు కాదని, ఇప్పుడొచ్చిన ఊపు తాత్కాలికమే అని గట్టిగా వాదిస్తోంది మరో సెక్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఒక పేరు మోసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్తో ఒక రీజనల్ పార్టీ 200 కోట్ల డీల్ క్లోజ్ చేసుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఎలాగైనా తమ పార్టీని గెలిపించి పవర్లోకి తీసుకురావాలి, ఇది ఒప్పందం. అది అతడికి, అతని బ్రాండ్కి అప్పట్లో ఉన్న గిరాకీ. సో 10 ఏళ్ల క్రితమే 100 కోట్ల సైజ్కి చేరిందన్నమాట రాజకీయ వ్యూహకర్తల వ్యాపారం. ఇప్పుడైతే 1000 కోట్లకి ముదిరింది. సోషల్ మీడియాపై వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎందుకంటే జనాభా పెరుగుతున్నట్టే అందులో నెటి జనాభా లెక్కలు కూడా పెరుగుతున్నాయి. ఈ నెటిజన్స్ని ఫిదా చేయడమే పార్టీల ముందుండే పెద్ద డ్యూటీ అయిపోయింది. మోదీ విత్ లోటస్. 12 ఏళ్ల కిందట ఎలక్షన్ టైంలో దేశమంతటా సూపర్ గా పాపులర్ అయిన ఫోటో ఇది. మోస్ట్ కాంట్రవర్షియల్ కూడా అయింది. పోలింగ్ జరుగుతుండగా పార్టీ సింబల్ తో ఎలా ఫోటో దిగుతారు, దిగితే దిగారు పో, ఆ ఫోటోను సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేస్తారు అని కసెక్కిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ కూడా చేసింది. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్ సోషల్ మీడియా ఎలక్షన్ గా నిలిచింది 2014 సార్వత్రిక ఎన్నిక. సోషల్ మీడియాను వాడుకోవడంలో మనల్ని మించిన మొనగాడే లేడు అంటూ ఇప్పటికీ అదే రేంజ్ లో నెటిజనంతో కనెక్ట్ అవుతున్నారు ప్రధాని మోదీ. మొన్నటికి మొన్న జంతర్ మంతర్ లో కాక్రోచ్లను చల్లార్చడం కోసం మోదీ వాడుకున్న అస్త్రం కూడా ఇన్స్టాగ్రామేగా. అర్ధరాత్రి పూట ఆయన పోస్ట్ చేసిన ఒకే ఒక్క వీడియో 30 కోట్ల వ్యూస్ ని, 1,70,00,000 లైకుల్ని కొల్లగొట్టింది. తెల్లవారేలోగా దేశం మొత్తాన్ని అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే 2 కోట్ల సబ్స్క్రైబర్లున్న ఫస్ట్ యూట్యూబర్ మోదీని, 10 కోట్లకు పైగా ఫాలోయర్లున్న ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలున్న టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ పొలిటీషియన్ మోదీని. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ హవా పెరుగుతూనే ఉంది. గూగుల్, యూట్యూబ్లో యాడ్స్ కోసం ఒక ఎలక్షన్ లో 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఏకైక పార్టీగా రికార్డులకెక్కింది కమలం పార్టీ. ఎంపీలంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని గట్టిగా ఆదేశాలు కూడా ఉన్నాయి. మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా గత్యంతరం లేక సోషల్ మీడియా రూట్ లోకే వచ్చేసాయి. నెట్ లో యాక్టివ్ గా లేకపోతే ఖేల్ ఖతమే అని ఓ నిర్ణయానికి వచ్చేసాయి. ఎన్నికల సీజన్ లో మాత్రమే కాదు, ఆఫ్ సీజన్ లో కూడా స్పెషల్ గా బడ్జెట్లు వేసుకుని మరీ సోషల్ మీడియా ఆఫీసుల్ని నడిపిస్తున్నాయి పార్టీలన్నీ. పార్టీల ఆలోచన విధానాన్ని ఆ రేంజ్ కి మార్చేసింది జెన్జీ మూవ్మెంట్. ఒక పార్టీ ఏది చేస్తుందో, ఒక వ్యవస్థ ఏది చేస్తుందో, ఒక ఇండివిజువల్ కూడా అంతే చేయగలడు ఆ సైజులో అనేది మనకు సోషల్ మీడియా వచ్చాకనే అది సాధ్యమైంది. అంతకుముందు అందరం కలిసి ఒక కమ్యూనికేషన్ తీసుకెళ్ళి కిందికి పంపాల్సి వచ్చేది. ముఖ్యంగా బూతులు అనేవి ఎవడు చేస్తాడంటే వాడు అసమర్థుడే. సబ్జెక్ట్ లేనివాడు అసమర్థుడు ఉంటాడు కదా, వాడికి ఏం తెలియదు, వాడు ఏం చేయలేడు కాబట్టి తిడతాడు. తిట్టడం ద్వారా ఎదుటివాడిని ఇది చేయగలనని అనుకుంటాడు. 4 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లో గడప గడపకు వైసీపీ పేరుతో క్యాంపెయినింగ్ ప్రోగ్రాం జరిగింది. పార్టీ లీడరు, క్యాడరు కండువాలేసుకొని గల్లీల్లో తిరగడమే దాని ఆబ్జెక్ట్. కట్ చేస్తే ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో స్పెషల్ ప్రోగ్రాం. 3 రోజుల్లో 6 లక్షల ఇళ్లను కవర్ చేసినట్టుగా చెప్పుకుంది ఆ పార్టీ. కానీ ఇవన్నీ కూడా పై యాక్షన్లే. అండర్ కరెంట్ గా అన్ని పార్టీలు సోషల్ మీడియాలోనే బిజీగా ఉన్నాయి. తమ టీమ్స్ కి స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చి న్యూస్ క్లిప్స్, రీల్స్ తయారు చేసి నెటిజనంతో కనెక్టివిటీ పెంచుకుంటున్నాయి. తెలుగుదేశంలో అయితే సోషల్ మీడియా బాధ్యతని స్వయంగా భుజాన వేసుకున్నారు మంత్రి లోకేష్. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది కూడా అదే రూటు. పార్టీ అధినేతలు ఎక్స్ లో పోస్ట్ చేసిన తర్వాతే మిగతా మీడియాలో అందిపుచ్చుకొని పార్టీ స్టాండ్ ను ర్యాపిడ్ గా జనంలోకి తీసుకెళ్తున్న పరిస్థితి.
సో డోర్ టు డోర్ పాలిటిక్స్ కి దాదాపుగా తెరపడ్డట్టేనా? దేశమంతటా జెన్జీ పాలిటిక్స్ షురు అయినట్టేనా? సోషల్ మీడియా రెండు వైపులా పదు నుండి ఒక చురకత్తి. ఎంత సాఫ్టో అంత హార్డ్ కూడా. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తమిళనాట టీవీకే జర్నీ. హీరో విజయ్కి పవర్లోకి తీసుకొచ్చేంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అసలే లేదు. అయినా అంత ఈజీగా ఎలా కొట్టాడు విక్టరీ? అంతకు ముందు 3 ఏళ్ల నుంచి సోషల్ మీడియాతో ఆయనకున్న టచ్చే విజయ్ని సీఎంని చేసింది. అర్థవంతమైన ఇన్స్టా రీల్స్తో, నెటిజన్స్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విధంగా హిస్టరీ క్రియేట్ అయింది. కానీ టీవీకే నేతలకుండే ఈ రీల్స్ పిచ్చే ఒక అలవాటుగా మారిపోయి దురలవాటుగా ముదిరింది. అధికారంలోకి వచ్చాక వాళ్లకే రివర్స్ కొడుతోంది ఇప్పుడు. అందుకే సోషల్ మీడియాతో జరభద్రం అని సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చారు సీఎం విజయ్. ఒక్కసారి గెలిపించింది కదా అని దానికి సరెండర్ అయిపోతే తిరగబడే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. చివరికి దేవుళ్ళని దేవతల్ని కూడా వదలట్లేదు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. సోషల్ మీడియాకుండే ఆ రెండో వైపు ఎంత డేంజరస్తో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది పొలిటికల్ పార్టీలకు. వ్యతిరేకత హద్దులు దాటి వికృత రూపం తీసుకుంటే నెటిజన్లే అరాచకత్వంతో రెచ్చిపోతారు. విచక్షణ మరిచి వీళ్ళు చేసే పోస్టులు, వీడియోలు సభ్య సమాజానికే తలవంపులు తీసుకొస్తున్నాయి. ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని మార్ఫింగ్ వీడియోలు. ఏఐ సాయంతో చేసిన అభ్యంతరకర పోస్టులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ అయ్యారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ పైనే ఎఫ్ఐఆర్ రాసేదాకా వెళ్ళింది పరిస్థితి. మొన్న మోడీ గారు పెట్టినదేమో సెన్సార్ చేస్తూ మోడీ గారికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులని మాత్రము బూస్ట్ చేస్తూ కనిపిస్తున్న మెటాపై కూడా మన రాష్ట్ర పోలీసులు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని. ఇండియాలో నెటిజన్స్ యావరేజ్ స్క్రీన్ టైం 7 నుంచి 7.5 గంటలు. అంటే బయట ప్రపంచంతో కంటే స్మార్ట్ ఫోన్తోనే ఎక్కువగా టచ్లో ఉంటున్నారు జనం. సో ఓటర్లను వల్లో పడేయాలంటే పార్టీలకుండే దారి సోషల్ మీడియా ఒక్కటే. న్యూస్ కోసం 55% మంది యూట్యూబ్ మీద, 37% మంది ఇన్స్టా మీద, 35% మంది ఫేస్బుక్ మీద ఆధారపడతారని, ఏటా ఈ పర్సంటేజ్ పెరుగుతూనే ఉందని రాయిటర్స్ లెక్క తేల్చింది. అంటే తమ కంటెంట్ ని సామాజిక మాధ్యమాలతోనే జనంలోకి ఫార్వర్డ్ చేయాలి. ఓటర్లను చేరుకోవాలి అంటే, ఎస్పెషల్లీ యూత్ని చేరుకోవాలంటే తప్పనిసరిగా సోషల్ మీడియా వినియోగించవలసిందే అనేది అది వాస్తవం. అది ఎవరు ఇగ్నోర్ చేయలేని వాస్తవం, బేఖాతరు చేయలేని వాస్తవం. ప్రధానమంత్రి మోడీ గారు కూడా మొన్నటికి మొన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ వారు చేపట్టిన ప్రొటెస్ట్ సమయంలో కూడా నీట్పై తీసుకుంటున్న చర్యలే కానీ ఇతరత్ర వాటి మీదే కానీ సెల్ఫీ రీల్స్ చేసి మరీ రిలీజ్ చేశారు. సో ఇంకా వేరే చెప్పవలసిన అవసరం లేదు సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. ఢిల్లీలో కాక్రోచ్ మూవ్మెంట్ ఉద్దేశం మంచిదే అయినా అందులో దూరిన కొన్ని అరాచక బ్యాచ్లు రెచ్చిపోయాయి. లాంటి అభ్యంతరకరమైన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి బొద్దింకల ఉద్యమాన్నే తప్పుపట్టేలా చేస్తున్నాయి. జెన్జీని గుడ్డిగా ఫాలో అయ్యే మిగతా అన్ని పార్టీలకు కూడా ఇది గుణపాఠం కాబోతోందా? తాత్కాలికంగా కొన్ని పార్టీలకు లాభం అనిపించినా దీర్ఘకాలంలో సమాజానికి, రాజకీయ పార్టీలకు ఇది తీవ్రమైన నష్టమే. ఎందుకంటే మన మెదడు విజువల్స్ని చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంది. క్రిటికల్గా ఆలోచించే ముందు ఆవేశం లేదా కోపం వచ్చేలా ఈ అల్గారిథమ్స్, సోషల్ మీడియా అల్గారిథమ్స్ పనిచేస్తాయి. దీనివల్ల నియంత్రణ లేని వీడియోల వల్ల 3 ప్రధాన మానసిక ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి మైండ్ సెట్ బయాస్, అంటే యూజర్ ఏది చూడాలనుకుంటున్నాడో సోషల్ మీడియా అదే చూపిస్తుంది. దీనివల్ల నిజాలను ఒప్పుకునే మనస్తత్వం అనేది తగ్గిపోతుంది. సమాజం 2గా 3గా విడిపోతుంది. రెండవది ఎంపతి లేకపోవడం. ఇష్టానుసారంగా ఫేక్ వీడియోలు, ద్వేషపూరితమైన ప్రచారాలు చూసి ప్రజల్లో సానుభూతి తగ్గిపోతుంది. ఆందోళన, అభద్రతాభావం పెరుగుతాయి. మూడవది కంట్రోల్ తప్పడం. ఇటీవల కొన్ని ఉద్యమాల్లో మనం చూస్తే డైరెక్షన్ లేని వీడియోల వల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా వచ్చాయి. టీవీల్లో, పేపర్లలో వార్తలు వచ్చేలోగా ఇన్స్టా రీల్స్ లో వీళ్లకు వీడియోలే వచ్చేస్తున్నాయి. పైగా న్యూస్ లా కాకుండా తమకు నచ్చిన కలర్ లో చూడడం మొదలైంది. అంటే నెటిజన్లతో కనెక్షన్ మెయింటైన్ చేయడం ఒక ఛాలెంజ్ అన్నట్టేగా. సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియా పాలిటిక్స్ లో పోటీ పెరగడం మొదలైంది. జనాన్ని మెస్మరైజ్ చేయాలంటే, జనం మూడ్ ని మన వైపు మళ్లించుకోవాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి, అది కరుగ్గాను ఉండాలి. సరిగ్గా ఇక్కడే అదుపు తప్పి పైశాచికంగా మారుతోంది సోషల్ మీడియా. దానికి ముకుతాడు వేసి వెనక్కు లాగడం ప్రభుత్వాలకు కష్టంగా మారింది.
ఆ సోషల్ మీడియా ద్వారా వెళ్ళి మనకి వ్యతిరేకంగా ఒక అభిప్రాయాన్ని సృష్టించగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ పార్టీ అయినా కానీ, అది జాతీయ పార్టీ కానివ్వండి, రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీసే కానివ్వండి, ఎదుగుతున్న పార్టీలే కానివ్వండి, అసలు లెక్కకు లేకుండా పోతున్న పార్టీలే కానివ్వండి, ఎవరైనా కానీ సోషల్ మీడియాని ఈరోజు నిర్లక్ష్యం చేసే పరిస్థితులు అయితే లేవు. తప్పనిసరిగా సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉండాల్సిందే. పూర్తిగా సోషల్ మీడియా మీదనే ఆధారపడి చేసే రాజకీయాలు ఎప్పటికీ మంచి ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. టాప్ మోస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గుర్తున్నాడా? పార్టీల్ని పడగొట్టాలన్నా, ప్రభుత్వాల్ని నిలబెట్టాలన్నా అతనొక్కడే అనేంత ఫాలోయింగ్ ఉండేది ఒకప్పుడు. ఐబ్యాక్ అనే ఆర్గనైజేషన్తో కేవలం పిడిగటంత మంది సిబ్బందిని పెట్టుకొని రాజ్యాలనే శాసించిన చరిత్ర ఉంది ప్రశాంత్ కిషోర్కి. దేశమంతా తిరిగి చివరికి సొంత రాష్ట్రం బీహార్కెళ్ళి పార్టీ పెట్టి ఒక్క బోర్లో పడ్డాడు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టయింది పీకే పరిస్థితి. రాజకీయాలు ఎప్పుడు సోషల్ కెమిస్ట్రీలో ఏదైనా జరగవచ్చు. అట్లాగే 2 2 4 అన్నట్టు లెక్కల్లో లాగా HO2 ఎట్లా అవుతుందనే కెమిస్ట్రీ లాగా ఇది ఉండదు. సోషల్ కెమిస్ట్రీలో ప్రజల మనోభావాలు, ఆ రోజుకున్న పరిస్థితులు ఇవన్నీ కలిపితే వస్తాయి తప్ప కేవలం సోషల్ మీడియా గట్టిగా ఒక్కదాన్ని నమ్ముకుంటే మేము గెలిచేస్తామంటే అంతకంటే అబద్ధం ఇంకోటి ఏం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్డం తిరిగిన కథలు చాలానే ఉన్నాయి. గత జనరల్ ఎలక్షన్స్ లో ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ మోడ్ లో పనిచేశాయి. అని ఫలితం మాత్రం వేరేలా వచ్చిందిగా. ముంచినా నువ్వే, తేల్చినా నువ్వే అని అటువైపు తిరిగి దండం పెట్టుకోవడం తప్ప పార్టీల చేతుల్లో ఏమీ లేదు. అందుకే సోషల్ మీడియా పాలిటిక్స్ అనేవి గాల్లో దీపాలేనా? ప్రధాని మోదీని దేశవాసియో నుంచి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దాకా చేర్చింది సోషల్ మీడియా. రాబోయే ఎన్నికల్లో 100కు 100% సోషల్ మీడియా మీదే ఆధారపడాలి అని చెప్పి పార్టీలన్నీ డిసైడ్ అయిపోయాయి కూడా. కానీ సోషల్ మీడియా డైరెక్షన్లెస్గా వెళ్తోందా? కార్యకర్తలే కాదు, లీడర్లు కూడా బోర్డర్లు దాటేస్తున్నారా అన్న డౌట్ అయితే కరెక్టే. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చేతులకు సంకెళ్లు వేస్తున్నట్టుగా ఏఐతో ఒక వీడియోని చేయించి నెట్లో పెట్టారట వైసీపీ నేత అంబటి. కేసు రాసి ఆరా తీస్తున్నారు పోలీసులు. అందుకే సామాజిక మాధ్యమాన్ని వాటేసుకుంటే రివర్స్లో అదే మనల్ని కాటేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.